నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను హత్య చేశారా లేదా అనారోగ్యంతోనే మరణించారా? ప్రస్తుతం మరోసారి మాగంటి ఎపిసోడ్ తెరమీదకొచ్చింది. ఆయన నా వల్లే చనిపోయాడంటూ ఓ వ్యక్తి చేసిన స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మాగంటి గోపీనాథ్ అంటే గిట్టక క్షుద్ర పూజలు చేశాను, చచ్చాడని, ఇప్పుడు నీకు పూజ స్టార్ట్ చేశానంటూ సాగిన ఓ ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అసలు క్షుద్ర పూజలు అంటే ఏంటి? క్షుద్ర పూజలతో మనుషులు చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఆజ్యం పోస్తున్నాయి. మాటలే ఆయుధాలైతే కొట్లాటలు ఫోన్లోనే కుదిరిపోయాయి అన్నట్లుగా ప్రస్తుతం హైదరాబాద్లోని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు వ్యవహారం కొనసాగుతోంది. అలాగే రహత్ నగర్ కు చెందిన సెట్రింగ్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డితో డబ్బుల చెల్లింపు విషయంలో వివాదంలో ఉన్న ఆయన ఫోన్ కాల్లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అంతేనా అంటే ఇటీవల అనారోగ్యం కారణంతో మరణించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు పూజలు చేశాను, ఇక నీకు శుక్రవారం పూజ స్టార్ట్ చేశాను అంటూ శాపాలతో రెచ్చిపోతూ బెదిరింపులకు పాల్పడిన ఆడియో ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. ఈ కాంట్రాక్ట్ కన్వెన్షన్ కలహంలో మాటలే ఆయుధాలైతే ఆడియోలే ఇప్పుడు శబ్ద బాంబులుగా పేలుతున్నాయి. శాపాలు సంఘాలు కలిసిపోయిన ఈ వివాదం చివరకు చట్ట వ్యతిరేకంగా మారితే పూజలు కాదు పోలీసులు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడకముందే తీర్చిదిద్దుకోవడమే మంచిది. లేకపోతే పూజ పేరు చెప్పి పాపం చేసిందెవరు అన్న ప్రశ్నలే చివరకు సమాధానంగా మిగిలిపోతుందని ప్రజా సంఘాలంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మా స్టూడియోకి రావడం జరిగింది. ఆయన అడుగుదాం. నమస్కారం గురుగారు. గురుగారు, క్షుద్ర పూజల వల్ల మనుషులు చస్తారంటారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పానో, అంటే ఏదైతే చదివానో అందులో మెయిన్ టాపిక్ ఏంటంటే క్షుద్ర పూజల వల్ల మనుషులు చస్తారు, నెక్స్ట్ నీకే పూజ స్టార్ట్ చేయబోతున్నా అనే సెంటెన్సెస్ అయితే వాడడం జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? అమ్మా, వాస్తవానికైతే క్షుద్ర పూజలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పవచ్చు. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే అమ్మ, పూర్వంలో ఉండే అంత శక్తులుగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో ఎవరు లేరు. కాకపోతే ఏంటి, తను ఫేమస్ అవ్వడానికి కోసము క్షుద్ర పూజలను వాడుతున్నారు. అంటే బెదిరింపుగా లేకపోతే భయపెట్టే రకంగా మనిషిని యొక్క మనస్సుని చిన్నాభిన్నము చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానివల్ల ఇట్టి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో ఎట్టి పరిస్థితిలో కూడా క్షుద్ర పూజలతో మనిషి మరణిస్తాడు అని చెప్పడం అనేది అసాధ్యము తల్లి. అది ఎవరి వల్ల కాదు, అయ్యేదైతే అసలుకే అవ్వదు. విన్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ సమాజంలో ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. చాలామంది వీటిల్లో ఉన్నారు. దేని పరంగా ప్రతి ఒక్కరు చూసి ఓ 4 మంత్రాలు నేర్చుకోగానే ఆ 4 మంత్రాలకు నేను క్షుద్ర పూజలు చేస్తున్నా, నేను అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా అని చాలామందిని చెప్పుకుంటూ భయభ్రాంతులుగా గురి చేస్తూ ఉన్నారు తల్లి. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఇటువంటి కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షుద్ర దోషాల వల్ల మరణించడం అనేటువంటిది అసాధ్యము తల్లి. అది అంత తొందరగా అయ్యేది కూడా కాదు. ఓకే గురుగారు. అండ్ అలాగే ఇప్పుడు జూమ్లో మనతో పాటు మాట్లాడాడుకున్నారు బైరి నరేష్. మరి ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో దానిపై బైరి నరేష్ గారు ఏమంటారో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. నమస్తే. మరి జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటంటారు? ఒకవైపు క్షుద్ర పూజలు అంటారు, లేదా ఒకవైపు ఇతరత్ర వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ముందుగా మాగంటి బాబు గారు చనిపోవడం చాలా బాధాకరము. రాజ్యాంగబద్ధంగా ప్రజలందరి చేత మెజారిటీ ఓట్లు సాధించి ఆయన చనిపోయారు. ఇలాంటి ఒక వ్యక్తి చనిపోవడము సమాజానికి, రాష్ట్రానికి చాలా నష్టము. తిరిగి ఆ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించడము అన్ని పార్టీలకి ఆర్థిక పరమైనటువంటి నష్టము. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలని మళ్ళీ ఎన్నికల పేరుతో వాళ్ళ పనులని ధ్వంసం చేయడము, అలాగే మద్యం ఏరులై పారడము, ఆధిపత్యం కోసం తిరిగి మేము గెలవాలనుకోవడము, అలాగే ఏడాది కాకుండానే గవర్నమెంట్ కి ఉప ఎన్నిక రావటం వల్ల ఇది ఒక రెఫరెండం లాగా భావించడము. అధికార పార్టీ గెలిస్తే ఒక రకమైనది, మళ్ళీ ప్రతిపక్షం గెలిస్తే ఒక రకమైనది. ఇది చాలా ఘోరం. అంతేకాకుండా ఆ కుటుంబంలోని సభ్యులకే ఆ స్థానం ఇవ్వాలనే ఒక చర్చ జరుగుద్ది. మళ్ళీ అది కుటుంబ రాజకీయాలు వారసత్వంగా వెళ్ళిపోద్ది. మొదట చనిపోవడం బాధాకరం. ఆయనకి జోహార్లు. ఆయన కుటుంబానికి మా మూఢనమ్మకాల నిర్మూలన, అలాగే సంఘ సంస్కరణ ఉద్యమం తరఫున మా వంతుగా సంతాపం ప్రకటిస్తున్నాము. ఈ క్రమంలో అసలు ఆయన చావు వెనకాల మా అభిప్రాయము అంటే, మనిషి ఎవ్వరు చచ్చిపోయినా
ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గుర్తించాలంటే భౌతిక ఆధారాల ఆధారంగా ప్రాథమిక అంచనా మేరకు పోలీసు వారు పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయాన్ని చెప్తారు. దానిని సైంటిఫిక్ గా ఫోరెన్సిక్ వాళ్ళు, అలాగే ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు అతనికి బయట నుంచి కెమికల్ రియాక్షనా, లేకపోతే అతను తీసుకున్న ఆహారంలో జరిగిందా, లేకపోతే ఏదైనా అవయవం పాడైందా, ఏ కారణం చేత చనిపోయిందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా డాక్టర్లు, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే చెప్పగలుగుతారు తప్ప మిగతా ఎవ్వరము చెప్పలేము. మాలాంటి వాళ్ళైనా, ఆ స్టూడియోలో ఉన్నటువంటి శాస్త్రి గారు లాంటి వారైనా, లేదా అనేక విషయాల్ని చూపిస్తున్న మీ ఛానల్ లాంటి వాళ్ళైనా ఎవరు కూడా చావుకు కారణాలని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనాకు చేయగలం. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాల ఆధారంగా ఒక అవగాహనకు రాగలుగుతాము తప్ప మనం మిగతా ఊహలన్నీ కల్పితాలే. ఊహలు నిజాలు కావాలని లేవు. కాకపోతే ఊహలు ఆలోచించడానికి, చర్చించడానికి, పరిశోధించడానికి, నిజ నిర్ధారణ చేయడానికి ఇవి ఒక పరికల్పనలుగా పనికొస్తాయి. ఈ క్రమంలో ఈ రోజు మీరు ఒక బాధ్యతాయుతంగా చర్చ పెట్టారు. ఒక మనిషి చనిపోవడానికి ప్రత్యక్షంగా అతను తీసుకునే ఆహారము, లేదా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు, లేదా ఎదుటి వ్యక్తుల కారణం అవుతారు తప్ప శక్తులు, మంత్రాలు, తంత్రాలు కావు. ఇంతకుముందే నాకంటే ముందే మాట్లాడిన పెద్దవారు చక్కగా చెప్పారు. ఈ యుగంలో సరే, నేను యుగాలు నమ్మకపోయినా, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవన్నీ నేను నమ్మకపోయినా, ఈ ఆధునిక కాలంలో మంత్ర తంత్రాలతో, బాణమతి చేతబడితో, చెడుపు చిల్లంగి పేరుతో ఎక్కడో కూర్చుండి ఎవరో ఏదో చేస్తే ఎదుటి వ్యక్తికి హాని జరుగుతుంది అనేది భ్రమ తప్ప నిజం కాదు. అలా ఎవరైనా మాంత్రిక తంత్రిక శక్తులతో ఎదుటి వ్యక్తిని చంపుతానని చెబితే అది మోసం. ది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అలాగే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే చనిపోతే కూడా సామాన్య ప్రజలు మంత్రాలు, తంత్రాల పేరుతో, చాతబడి బాణమతి పేరుతోనే చంపామని చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్చించి మంచి శాస్త్రవేత్తలతో, సంఘ సంస్కర్తలతో డిస్కస్ చేసి మూఢనమ్మకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉన్నాయో గమనించి మూఢనమ్మకాలపై ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఎమ్మెల్యే గారి చావుకి ఓన్ చేసుకోవడం కోసం, పబ్లిసిటీ పొందడం కోసం మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు ఉన్నాయని ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నందుకు వాడిని ఇమీడియట్లీ గా జైల్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగానే ఎక్కడో ఉన్న వ్యక్తి ఇంకెక్కడో ఉన్న వ్యక్తితో హాని తలపెట్టగలుగుతారు అనుకున్నప్పుడు వాళ్ళ శక్తులు చూపించాలి కదా. భారతీయ సైనికులు ఎంతో మంది బార్డర్ లో చనిపోతున్నారు కదా. మరి శత్రువులకు సంబంధించినవి ఏం ఆనవాళ్ళు కానీ, అవయవాలు కానీ దొరకట్లేదా? మేము మా సంఘం తరపున వీరిని మేము అడుగుతున్నాం. మా జుట్టు కావాలా, మా చెప్పులు కావాలా, మా వెంట్రుకలు కావాలా, మా గోర్లు కావాలా, ఎంతమందివి కావాలో మేము ఇస్తాము. మీరు చెప్పిన సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి మాకేదైనా హాని తలపెడితే మీరు చెప్పింది మేము నమ్ముతాం. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మంత్రాలు, తంత్రాలు, బాణమతి చేతబడి ఉన్నాయని, శక్తులు ఉన్నాయని, మాకు శక్తులు ఉన్నాయని, మేము ఇలా చేశామని సొమ్ము చేసుకోవడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసం, వాళ్ళని మానసికంగా బలహీనులు చేయడం కోసం జరిగే కుట్ర. ఆల్రెడీ ఆ రాజ్యాంగం ఆర్టికల్ 51A(H) చెప్తుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, అశాస్త్రీయతను నిర్మూలించాలి. ఈ పేరుతో జరిగే దోపిడిని, పీడనని అరికట్టడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని ఉంది. కాబట్టి బాధ్యతగా బీఆర్కే న్యూస్ ఈ అంశం మీద చర్చ పెట్టినందుకు అభినందిస్తూ, ఓ ప్రియమైన ప్రజలారా, ఇదిగో పక్కనే ఉన్నటువంటి రకరకాల సనాతన ధర్మాన్ని పాటించేవారు, హైందవ ధర్మాన్ని పాటించు దేవుళ్ళని నిత్యం పూజ ఆరాధన చేసే ఎంతో మంది పూజారులు కూడా ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మేము చెబితే మేము దేవుళ్ళను దయ్యాలని నమ్మం కాబట్టి, మేము చెప్తే మీరు నమ్మకపోయినా మెజారిటీ ప్రజలు భక్తిలోనే ఉన్నారు కాబట్టి కనీసం ఆ పూజారులు, అలాగే పీఠాధిపతులు, ఆయా మత పెద్దలు చెప్పిందనే మీరు ఆలకించండి. శక్తులు లేవు, మనిషి తన శక్తిని తానే నమ్ముకోవాలి. మంత్రము అంటే మాట అని అర్థము. మంత్రము అనే పదం ఎప్పుడు వచ్చిందో, మంత్రాలకు చింతకాయలు రాలవు అనే పదం కూడా అప్పుడే వచ్చింది. ఎవరైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే రాలిపిచ్చి చూపియండి, మేము కూడా నమ్ముతాము. ఒక మంత్రిని, ఒక ఆఫ్టర్ ఎమ్మెల్యేని ఎందుకు చేయాలి మంత్రాలు తంత్రాలు చేసి? ఒక ముఖ్యమంత్రికే చేయొచ్చు కదా, ఒకవేళ నచ్చకపోతే. ఈరోజు ఎన్నో దేశాల మధ్య గోడలు జరుగుతున్నప్పుడు ఆ పక్క దేశం వాళ్ళకే చేయొచ్చు కదా. ప్రధానమంత్రి ఏదైనా ఒక విషయంలో పొరపాటు చేస్తే రాహుల్ గాంధీ గారే మంత్రతంత్రాలతో చేపియొచ్చు కదా. రైట్ అండి. అంతకు ముందున్న ప్రధాని పొరపాటు చేస్తే వీళ్ళు చేయొచ్చు కదా. రైట్. కాబట్టి ఇవన్నీ ఫేక్, దయచేసి ప్రజలు నమ్మొద్దు. రైట్.
మరి మీరు అన్నట్టుగా క్షుద్ర పూజల్ని మొత్తం మీదగా ఫేక్ అని అయితే చెప్పేస్తున్నారు. మరి శ్రీధర్ రావు బెదిరింపు ఆడియో యొక్క ప్రామాణికత ఏమిటంటారు? మరి ఆడియో కాల్ గురించి ఏమంటారు? అసలు మొదటగా ఒక మనిషి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక మనిషి అనుమతి లేకుండా రికార్డు చేయడమే అది అన్ఎథికల్. ఈ విషయంలో ఫోన్ రికార్డ్ చేసిన వారిని ఫస్ట్ చర్య తీసుకోవాలి. అలాగే ఫోన్ లో మాట్లాడిన మాటల్ని మీరు గమనించినట్లయితే కేవలం ఎదుటి వ్యక్తిని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, అక్కడ జరిగిన సహజమైనటువంటి పని యొక్క ఫలితాన్ని తన క్రెడిట్ లో వేసుకోవడం కేసు చేసినటువంటి రికార్డు మాత్రమే. ఈ ఫోన్ రికార్డ్ చేసుకోవడము, దాన్ని ప్రపంచం ముందు పెట్టడము, అది నిజమే అని భ్రమపడము, అది పూర్తిగా ఊహనే తప్ప నిజం కాదు. నిజం అయితే నిరూపిస్తే ఈ లొల్లే ఉండదు కదా. కాబట్టి నిరూపణకు దేనిని కూడా విశ్వసించొద్దు అని ప్రజలకు మేము సూచిస్తున్నాము. రైట్ నరేష్ గారు. మరి గురువు గారు, మీరు ఇంతకుముందు నరేష్ గారు ఏదైతే చెప్పారో క్షుద్ర పూజలు ఫేక్ అది అంటున్నారు. నేను క్షుద్ర పూజలు ఫేక్ అని చెప్పట్లా, ఉన్నాయి. కాకపోతే కలియుగంలో అంతటి శక్తి వారు లేరు. ఒక మనిషిని చంపేసేంత శక్తి అనేటువంటిది అంతటి వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న మనిషి యొక్క మనగడుగుల్లోకి రారు, అంత దూరం వరకు పోదు. ఇంకొకటి ఇందాక వారు చెప్పారు సైన్స్ పరంగా అవన్నీ చాలా చక్కగా చెప్పారు, వారు చెప్పలేదు అనట్లేదు. కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? హాస్పిటల్కి. హాస్పిటల్ ఏం చేయాలి? పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం ఏమైనా రిజల్ట్ వచ్చిందా? ఇంకా లేదు. సో దాని గురించి ఇప్పుడే మనం ఏ విషయంలో కూడా ముందడుగు వేయలేము. ఎందుకనంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాంది ఇది పర్టికులర్గా అని చెప్పడానికి అయితే లేదు. చాలా మంది ఏమన్నారు, హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసేసి అని అంటున్నారు, ఇంకొంతమంది ఏదో రకంగా. కాకపోతే ఒకటి నేను చెప్పేది ఏంటి అని అంటే, మన హైందవ ధర్మం అనేది ఎంతో గొప్పది. అలాంటి గొప్పదాన్ని ఈ చేతబడులు అని అవ్వని చెప్పి హేళన చెయ్యకండి. ఉన్నాయి లెవ్వని నేను చెప్పట్లా, ఉండడం ఉన్నాయి. ఇందాక వారు చెప్పారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. మంత్రాలకు చింతకాయలు కాదు, వర్షాలు కూడా కురిపించారు మన వాళ్ళు. మంత్రం చదివితే చింతకాయలు పడతాయా పడదని నాకు తర్వాత విషయం. మంత్రాల వల్ల ఊరిలో ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు లేకపోతే అక్కడికి వెళ్ళి పూజలు గావించి వర్షాలు రప్పించిన రోజులు ఉన్నాయి. ఎంతో మంది రైతులకు కూడా ఖచ్చితంగా ఒక రైతు తను పంట కొయ్యాలన్నా మొదలు వనదేవికే పూజ చేస్తాము. వనాన్ని కూడా మనం దేవుడిగా భావిస్తాము, అవునా? అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, దయచేసి ప్రజలకు మూఢనమ్మకాలను నమ్మకండి. క్షుద్ర పూజలు ఉన్నాయా లేదా అది మనకు ముఖ్యమైనది అయితే కాదు. ఎందుకనంటే ఒక చెడు ఉండే చోట ఒక మంచి ఉంటుంది. ఆ మంచి భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షించుకుంటూ వస్తాడు. విన్నారా? ఇంకొకటి ఇందులో ఇంకోటి చెప్తా తల్లి, ఒక మనిషి కొన్ని పాప విధు కర్మలు అనేటువంటిది మనకు శాస్త్రంలో వెల్లడించి ఉంది. ఆ పాపకర్మల వరకు అనుభవించే వరకు ఎవరైనా అనుభవించాల్సిందే. అంతేగాని ఈ చేతబడులని చెప్పి ఒక మనిషిని పూర్తిగా దిగజార్చి తన ఆధీనంలోకి తీసుకొని తను చెప్పిన మాట విని తనతో పాటే పరిపాలించి అన్ని రకాలుగా చెయ్యాలని అనుకుంటారు. ఇంకొకటి కూడా ఏంటంటే పాపం మీరు ఇందాక అన్నారు నరేష్ గారు అన్నారు సీఎంకో పిఎంకో అలా చేయొచ్చు కదా అంటే, సీఎంకి పిఎంకి చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ క్షుద్ర పూజలు అనేటువంటివి బయటికి తీసుకువచ్చి అమ్మ ఇవన్నీ గుప్తాధికాలు. క్షుద్రము అంటేనే గుప్తము, వాడు బయటికి రాడు. ఏదైనా గుప్తంగా నడవాలి, గుప్తంగా చెయ్యాలి అనేటువంటిది శాస్త్రంలోనే మనకు వివరించి ఉంది. అలాంటి వాటిని ఇప్పుడు ఈ వెధవలు కొంతమంది బయటికి తీసుకువచ్చి ఈ క్షుద్ర పూజలను చెప్పుకుంటా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాడు చేశాడో చేయలో అది మనకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఒక ఆధారం లేదు చేసినట్టుగా. వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల హిందూ ధర్మాన్ని కూడా చాలా మంది తప్పు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయా లేవా? కరెక్ట్ గురుగారు. పైగా ఈ క్లిప్పింగ్ లో కూడా ఏంటి అంటే, నేను ఆల్రెడీ చేసేసాను అందుకే ఇలా జరిగిపోయింది, నెక్స్ట్ నీకే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనేది ఏదైతే ఆడియో ఉందో అది ఎక్కువగా వినిపించడం వల్ల ఈ టాపిక్ అనేది ఎక్కువ రైజ్ అయిపోయింది గురుగారు. అవునమ్మా, ఇప్పుడు నీకు చేపిస్తున్నా అంటే ఆయన ఏ పరంగా చేస్తాడంట? ఇప్పుడు వీరు అడిగారు చాలా చక్కగా, ఏది వెంట్రికలు కానివ్వండి అవి నేను తెచ్చిస్తా చేయమనండి అంటున్నారు. ఆయన అన్నట్టుగా చేసే దమ్ముందా? ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించాడు. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేతబడి చేసావు అన్నప్పుడు ఆయన ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నకు నువ్వు ఒక ఆధారం తీ. కరెక్ట్, అవునా కదా? ఎందుకంటే ముందుకు రాడు. అవును గురుగారు.
ముందుకు రాడు. ఎందుకంటే నేను అయ్యా నరేష్ గారు తప్పుగా అనుకోకండి దయచేసి ఇలా అంటున్నానని, ఏం లేదు. ఇప్పటి వరకు నరేష్ గారు ఇలా ఎన్నోసార్లు మాట్లాడారు. ఒకవేళ వారు అన్నట్టుగా డైరెక్ట్ ప్రజలకు సవాలు విసిరాడు, క్షుద్ర పూజలు ఉంటే నాకు చేయండి. మరి నేను హిందూ ధర్మాన్ని కొన్ని చోట్లలో పలు రకాలుగా మాట్లాడారు, అలాంటప్పుడు ఆయనకి చెయ్యొచ్చు కదా. కరెక్ట్. ఆయనని ఇంతవరకు కనీసం ఏమి చేయలేకపోతున్నావే. ఎవరినో పెట్టేసుకొని నేను వాడిని చూపించి ఇవన్నీ చేస్తున్నా, క్షుద్ర పూజలు అని చెప్తున్నా అంటే మన హిందూ ధర్మం తప్పు పట్టడానికి తప్ప వేరే ఏదైనా ఉందా అక్కడ? కరెక్ట్. ఏమన్నా నరేష్ గారు నేను చెప్పేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా చెప్పండి? 100% కరెక్ట్ మీరు చెప్పేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాంటి పెద్దవాళ్ళు లేదా హిందూ ధర్మ పరిరక్షకులు, హైందవ ప్రచారకులు రకరకాల రూపాల్లో దైవాల్ని పూజించే వాళ్ళే ఈ దైవం పేరుతో జరిగే మూఢనమ్మకాలని పూర్తిగా తుదమిట్టించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ఎందుకంటే మా బోటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము దేవుళ్ళని విశ్వసించము లేదా ఇవన్నీ నమ్మం కాబట్టి నమ్మని వాళ్ళు ఎన్నైనా చెప్తారు అని అనుకుంటారు. 99% మంది భక్తితోనూ దైవంతోనూ ఆయా మత ధర్మాలని పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఆయా మత పెద్దలే ఈ మతం పేరుతో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ పక్కదారి పట్టిస్తున్నప్పుడు తప్పనిసరిగా మీలాంటి వారే గొంతు విప్పాలి. మీరు విప్పితేనే భక్తులుగా ఉన్నటువంటి ప్రజలు, ప్రవచనకారుల మాటలకి కనెక్ట్ అయినటువంటి ప్రజలు, ఎస్ మనం నిత్యం మనకు దైవం యొక్క గొప్పతనాన్ని వివరించేవారు, వేదాల గొప్పతనాన్ని వివరించేవారు, బైబుల్ ఖురాన్ యొక్క మంచి మాటలు చెప్పే మన మత పెద్దనే చెప్తున్నాడు, ఇవన్నీ అర్థం లేనివి, ఇవన్నీ ఉపయోగం లేనివి, వీటిని నమ్మి మనం మోసపోవద్దని ప్రజలు రియలైజ్ అయ్యే అవకాశము మీ మాటలతోటే ఉంది. మీ మాటలు ఇలాగే మూఢనమ్మకాలు నమ్మొద్దు, ఈ యుగంలో ఈ అతీంద్రియ శక్తులు లేవు, ఉన్న శక్తులు దేవుడికి ఉన్నాయి, దేవుడు మంచే చేస్తాడు, చెడు వాళ్ళకు చెడే చేస్తారని మంచి నీతి మాటలు చెబుతూ ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి మీ బోధనలు ఉపయోగపడితే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు. కానీ ఇప్పుడు ఈ రోజు ఎవరైనా వెళ్ళి ఆదివారం రోజు సాయంత్రం, నిన్న ఆదివారం, ఏ ఊరికైనా వెళ్ళండి, దారిలో నిమ్మకాయలు రకరకాల పదార్థాలు కనిపిస్తాయి. రేపు వచ్చే ఆదివారం కూడా మీరు వెళ్ళి చూడండి, అలాగే కనిపిస్తాయి. మహానగరాల్లో కూడా వశీకరణ కలుగుతుంది. మేము మీకు ఎదుటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాము, కోర్టులో ఉన్న మీ కేసులను మేము పరిష్కరిస్తాము, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తాము, అలాగే మీకు నచ్చిన అమ్మాయిని మీ వశం చేపిస్తాము, ఇమ్మీడియట్లీగా పరిష్కారం అని చెప్పి ఒక పనికిమాలిన పోస్టర్లు అశాస్త్రీయమైనవన్నీ టీవీలలో యాడ్స్ రూపంలో కూడా మీ ఇలాంటి ఛానళ్లలో కూడా కింద జ్యోతిష్యాలయాలు, జాతకాలు, వశీకరణాలు, ఈ యంత్రాలు, ఆ తాయెత్తులని ప్రచారం విస్తృతంగా అయిపోయేటప్పటికి ప్రజలు ఏదో కష్టాల్లో ఇబ్బందులో ఉండి ఈ ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇది కూడా చేస్తే తప్పేముంది అని చెప్పేది. ఇప్పుడు దైవం అనేది ఒక నమ్మకం నిజమా నిరూపించనని మేము అడిగితే వాళ్ళు నిరూపించలేరు. పోనీ లేదు అని నిరూపించనంటే మేము నిరూపించలేము. నమ్మని వాళ్ళం హ్యాపీగా బతుకుతున్నాం, నమ్మే వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ నమ్మే వాళ్ళలో మూఢనమ్మకాలు నమ్మి నష్టపోతున్నారు. మాలాంటి నాస్తికులు ఏం నష్టపోవట్లేదు, మాలాంటి కమ్యూనిటీ ప్రజలకి పెద్ద నష్టం ఏం లేదు. కానీ మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మి మోసపోతున్నారు. కాబట్టి మూఢనమ్మకాల వల్ల నష్టపోయే వాళ్ళు ఆయా మతాల వాళ్ళే. కాబట్టి ఆ మత ప్రజలను ఉద్ధరించడం కోసమే జీవితాలను త్యాగం చేస్తూ ఆయా మతాల ప్రచారకులుగా ఉన్న వాళ్ళ కనీస బాధ్యత ఇది. భారత రాజ్యాంగం ప్రకారంగా పౌరులందరం స్పందించాలి కాబట్టి మాలాంటి వాళ్ళం స్పందిస్తున్నాం. మొన్నటికి మొన్న అఘోరియా వచ్చి క్రోమ్ క్రీమ్ బ్రీమ్ నన్ను ఇట్లా చేస్తా, మేము ఇప్పుడు చేసేస్తా, మిమ్మల్ని శపిస్తానన్నది. కానీ ఆమె కూడా పెట్రోల్ క్యాన్ పట్టుకుని మంత్రం లేదు కాబట్టి. మీరన్న ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి గురుగారు కూడా మాట్లాడబోతున్నారు, ఒకసారి విందాం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా వాస్తవానికి చెడు ప్రచారం యూట్యూబ్లో కొంతమంది ఎవరు మన కొయ్యవాళ్ళు ప్రస్తుతానికి మన సమాజంలో వారు చెప్పినట్టు వశీకరణాలు ఇవన్నీ ఏ విధంగా తయారవుతున్నాయి అంటే తల్లి 4 రకాలు ఉన్నాయి. గురుగారు ఒక నిమిషం మాట్లాడతారు, చెప్పండి నరేష్ గారు. చిన్న మాట, వాళ్ళు కోయ వాళ్ళు కాదు, నిజానికి గిరిజన జాతుల్లో కోయ, గోండు, లంబాడి, యానాది, కొండరెడ్లు రకరకాల జాతుల వాళ్ళు సహజంగా స్వతంత్రంగా బతుకుతున్నారు. వాళ్ళు రకరకాల ప్రకృతి వైద్యులుగా మనకున్న అనేక రోగాలకు మందులు ఇస్తున్నారు. అయితే వీళ్ళు కోయ దొరలని చెప్పేవాళ్ళు ఫేక్ కోయగారు. నేను అదే నరేష్ గారు, నేను అందుకే నేను చెప్పేది మొదలు మీరు పూర్తిగా వింటే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యేది. విన్నారా? ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకిస్తున్నారని నేను అనట్లా, వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. రైట్ నరేష్ గారు, గురుగారు, మనం ఈ దీనికి సంబంధించి మనం తెర వెనుక అయితే ఖచ్చితంగా మనం విశ్లేషణ చేద్దాం. అదే చెప్తున్నది. మొదలేంటంటే మనకు కొంత 4 ఉన్నారు. అవును గురుగారు. ఒకరు వచ్చేసేసి షిఘాలు అంటారు, అంటే నాకు దేవుడు వచ్చింది, నేను పూనకాలు వస్తున్నాని
అది ప్రథమంగా మొదలైంది తెలంగాణలో. రెండోది ఫేక్ కోయగాళ్ళు నడుస్తున్నటువంటి సమాజంలో ఫేక్ కోయగాళ్ళు. ఇంకొంతమంది ఓ 4 మంత్రాలు నేర్చుకుంటున్నారు. ఎవరైనా కావచ్చు, అది నేను ఎవరిని మతాలను చెప్పట్లేదు. కొన్ని ఇతర వాళ్ళు కూడా మంత్రాలు 4 ముక్కలు మంత్రాలు నేర్చుకొని వాళ్ళు, ఇంకొకరు వచ్చేసేసి బయట మొన్నటి వరకు వచ్చిన హల్చల్ చేసినటువంటి అఘోరీలు. వీళ్ళందరూ ఏంటంటే జనాలను మొదలొక భయాలకు తీసుకువస్తున్నారు. మూఢనమ్మకాల కింద దింపేసి నానా విధమైన కష్టాలు లేని వాడి దగ్గర ఉళ్ళగొట్టుకొని పైసలు లాగుతూ ఉన్నారు ఒక్కొక్కరు. రైట్ గురుగారు, మనం ఇది టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి తెర వెనుక కూడా మనం కంటిన్యూ చేద్దాం గురుగారు. చూసారు కదా మరి మాగంటి గోపీనాథ్ హత్య వెనుక ఇంతటి టాపిక్ అయితే నడిచింది. సో ఇది వాటి స్పెషల్ అండ్ డెప్త్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.